హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాను. టైటిల్ ఆఫ్ ద పెయింటింగ్ ధనలక్ష్మి పూజ. పెయింటింగ్ యొక్క శీర్షిక ధనలక్ష్మి పూజ లేక దీపావళి పూజ. సైజ్ ఆఫ్ ద పెయింటింగ్ 15 ఇంచెస్ ఇంటూ 22 ఇంచెస్. పెయింటింగ్ యొక్క సైజు 15 ఇంచులు ఇంటూ 22 ఇంచులు. మీడియం ఆఫ్ ద పెయింటింగ్ అక్రిలిక్ కలర్స్. పెయింటింగ్ యొక్క మీడియం అక్రిలిక్ కలర్స్. ఈ పెయింటింగ్ అక్రిలిక్ కలర్స్లో వేయబడింది. శీర్షికలో టైటిల్లో చెప్పినట్టు ఇది ధనలక్ష్మి పూజ లేక దీపావళి పూజ. మనందరికీ తెలుసు, దీపావళి రోజు రాత్రి ధనలక్ష్మి పూజ చేస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, ఇకపోతే పిల్లలు పెద్దలు కూడా టపాకాయలు కాల్చి ఎంతో ఆనందిస్తారు. ఈ దీపావళి పండుగ అనేది అందరికీ ఆనందం కలిగించేది. ఇంటి ముందర, ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించి దీపకాంతుల విరజిల్లుతూ ఎంతో అందంగా కనిపిస్తాయి. అలాగే రంగురంగుల విద్యుత్ దీపాలతో కూడా అందరూ ఇళ్ళని, షాపుల్ని, ఆఫీసుల్ని అలంకరించుకుంటారు. అందుకే ఇది ఆనందదాయకమైన అందమైన పండుగ. దీపావళి రోజు చేసే ధనలక్ష్మి పూజలో ఆ రోజు బిజినెస్ అకౌంట్స్లో కొత్త పుస్తకాలతో మొదలు పెడతారు. ముందుగా అమ్మవారికి లక్ష్మీదేవి పూజ చేసి అకౌంట్స్ బుక్స్కి ధనానికి అంటే కాయిన్స్, కరెన్సీ నోట్లు పూజలో పెట్టి శాస్త్రోక్తంగా పురోహితులు పూజ చేయిస్తారు. ఈరోజు మొదలుపెట్టిన కొత్త పుస్తకంలో అకౌంట్స్ మర్నాటి నుండి రాయడం మొదలు పెడతారు. ఈ పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, అందుకే ఆ ధనలక్ష్మీదేవి అనుగ్రహం కావాలని చేసే పూజ. అనంతరం రాత్రి అందరూ టపాకాయలు అర్ధరాత్రి వరకు కూడా కాల్చి ఎంతో ఆనందిస్తారు. ఇది ఒక ఆనవాయితీగా ఎప్పటి నుంచో జరుగుతోంది. ఈ విషయాన్ని ఈ పెయింటింగ్లో చూపించడం జరిగింది. అమ్మవారు ధనలక్ష్మీదేవి ముందర కలశం, పుస్తకాలు, నాణ్యాలు, కరెన్సీ నోట్లు ఇవి పెట్టి ఇరువైపులా దీపాలు పెట్టి ఒకవైపు పురోహితుడు కూర్చుని శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ పూజ చేయిస్తూ ఉంటే ఎడంవైపు దంపతులు కూర్చుని పూజని చేస్తున్నారు. వెనక బ్యాక్గ్రౌండ్లో బయట పిల్లలు, ఇతర పెద్దలు బాణాసంచాలు కాలుస్తూ ఆనందిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాబట్టి ఈ పెయింటింగ్ చుట్టూరా దీపాలతో అలంకరించబడింది. ఇందులో ముఖ్యంగా చూపించిన విషయం ధనలక్ష్మీదేవి పూజ. ధన్యవాదాలు. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అని విన్నవించుకుంటున్నానండి. మీ అందరి ఆదరణతో ముందుకు సాగుతున్నాను నేను.